ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణ యోగము 138వ రోజు, 24th జనవరి 2021. మొదలు పెడుతున్నా మేడం. ఓకే. ఒక 2 లైన్లు వెనక్కి మేడం. ఓకే. When you realize that వినబట్టం లేదు. హలో, తులసిరామ్ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టున్నారు మేడం. అందుకే ఆయన చూసుకోలేదేమో, ఆఫ్లైన్ కి వెళ్ళిపోయారు ఇప్పుడు. హలో తులసిరామ్ గారు. Connected. ఇంకా ఆఫ్లైన్ లోనే ఉన్నారండి? ఒకసారి కంప్లీట్ గా డిస్కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడే వచ్చారు మేడం, కానీ మ్యూట్ లో ఉన్నారు. మేడం, దెర్ వాస్ సమ్ నెట్ ప్రాబ్లం ఉంది. ఓహో. సో అది రెగ్యులర్ నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. నా ఇంకా నేను వేరే స్టార్ట్ చేశాను, వేరే నెట్. సో విల్ స్టార్ట్ మేడం. ఓకే. The celestial lady entered the world within the rock. అంతవరకు అయిపోయిందా? ఇంకా సెలెస్టియల్ లేడీ ఇది స్టార్టింగ్ మేడం, ఈ రోజు. అంటే సెలెస్టియల్ అంటే ఇతర అంటే భూమికి అవతల ఉన్నటువంటి, తెలుగులో ఏమంటామండి, గంధర్వ కన్య ఉందా, ఆ రాక్ లోకి ప్రవేశించింది. I went into. నేను కూడా లోపలికి వెళ్ళాను. She went to the creator of that world.
ఆ సృష్టి యొక్క సృష్టికర్త దగ్గరికి ఆవిడ వెళ్ళింది. He was her husband. ఆమె యొక్క భర్త, ఆయనే ఆమె భర్త. She asked me to enlighten both of them. వాళ్ళు ఇద్దరిని ముక్తి పొందేటట్టుగా చేయమని ఆమె అడిగింది. He was in deep meditation. ఆయన చాలా లోతైన అంటే ఏంటి, బాగా గట్టిగా మెడిటేషన్ లో ఉన్నారు, ధ్యానంలో, గాఢమైన ధ్యానంలో ఉన్నారు. She brought him back to normal consciousness. అతన్ని తిరిగి మామూలు చైతన్యంలో తీసుకొచ్చినాడు. He became aware of his limbs. అప్పుడు ఆయన అవయవాలవి ఆయనకి తెలియడం మొదలైంది. These limbs were, in fact, different created beings who arose in that awareness. ఈ అవయవాలన్నీ కూడా అవన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఆ ఎరుకలో ఆయనకి అవి సృష్టించబడ్డాయి. He welcomed me. ఆయన నన్ను ఆహ్వానించాడు. I questioned him concerning the lady and himself. నేను ఆ స్త్రీ కోసము తన కోసం ప్రశ్నించాను. Vasishtha continued. చెప్తున్నారు అంట. The creator in the rock replied. ఆ పెద్ద రాయిలో ఉన్నటువంటి ఆ సృష్టికర్త ఈ విధంగా చెప్తున్నాడు. I am but a vibration in the one cosmic consciousness. ఆ ఒకే ఒక విశ్వ చైతన్యంలో ఒక స్పందనని మాత్రమే. I have స్త్రీ కూడా she was not created as my wife. ఆమె నా భార్యగా సృష్టించబడలేదు. Now I wish to merge in the plane of infinite consciousness. నేను మళ్ళీ ఆ అనంత చైతన్యంలో కలుసుకోవాలనుకుంటున్నాను. Hence, dispassion has arisen in me. అందువల్ల వైరాగ్యం అనేది వచ్చింది, నాలో ఉద్భవించింది. Signaling the onset of cosmic dissolution. అంటే ఆ సృష్టి యొక్క విలీనతను తెలియజేస్తూ ఆ విధంగా నాకు వచ్చింది. Therefore, dispassion has arisen in this lady who is also a notion. అందుకని ఈ స్త్రీలో కూడా వైరాగ్యం అనేది వచ్చింది. ఈయన కూడా ఒక భావన వల్ల, భావన మాత్రమే. All notions cease. అన్ని భావాలు ఆగిపోతాయి. Just as a notion arises, it ceases. ఆ భావన వస్తూనే అది ఆగిపోతూ ఉంటుంది. The yearning for the unconditioned inheres in conditioning. యార్నింగ్ వాజ్ ద YAWG అని. No, madam, YEARNING. యార్నింగ్ Yearning for the unconditioned inheres in conditioning. ఆవిడ యొక్క కండిషనింగ్ కి ఆ ఎర్న్ అంటే ఆ తప్పించడం కూడా అన్కండిషన్ చేస్తుంది. Time, space, matter, motion, and so on are parts of consciousness.
సమయం, టైము, స్పేస్, భావన, నోషన్ కదా, నోషన్ మ్యాటర్, మోషన్, నోషన్ కాదు మేడం, మోషన్, MOTION. చలనం, తర్వాత ద్రవ్యం, అంటే ఇవన్నీ కూడా కేవలంగా ఆ అనంత చైతన్యంలో భావనలు. It is consciousness alone that exists as this rock. చైతన్యమే ఈ రాయిగా ఉన్నది. Countless worlds exist in that consciousness. అనంతమైన లెక్కలేని జగత్తులు అదే చైతన్యంలో ఉన్నాయి. Having said this, the Creator entered into deep meditation. ఇలాగ చెప్పి ఆ సృష్టికర్త మళ్ళీ గాఢ ధ్యానంలో పిలిచింది. So did the lady. అదే విధంగా ఆ స్త్రీ I too followed suit. వాళ్ళిద్దరిని నేను కూడా అనుసరించాను. When the cosmic person withdrew his consciousness from the notion called earth, ఎప్పుడైతే ఆ సృష్టి యొక్క వ్యక్తి తన భూమి నుంచి తన చైతన్యాన్ని లాగేసుకున్నాడో it began to disintegrate. అది నెమ్మదిగా నాశనం అవడం మొదలైంది. Great unrighteousness precedes natural and artificial catastrophes. ఒక పెద్ద అధర్మం అన్నది ఈ అన్యాచురల్ అంటే అసహజమైనటువంటి ఈ కెటాస్ట్రఫీ అంటే విజయానికి కారణమైంది. When the earth had been destroyed, భూమి ఎప్పుడైతే నశించబడిందో the water element deluged everything that existed. డెల్యూజ్డ్ Deluged, madam. DELUGED. డెల్యూజ్డ్ అంటే అన్నిటినీ అది లోపరిచేస్తుంది. అంటే దాంట్లోని వాటర్ ఎలిమెంట్ అంటే పంచభూతాల్లో నీరని తనలో ఓడిచేస్తుంది అంటది. Unquenchable flames arose, destroying everything. ఆర్పబడినటువంటి పెద్ద పెద్ద జ్వాలలు మొదలై అన్నిటినీ నశించుకుంటాయి. When the Creator withdrew his prana or life force, సృష్టికేత తన ప్రాణాన్ని తన ప్రాణశక్తిని ఆయన అందులోంచి లాగేస్తున్నప్పుడు air abandoned its natural motion in space. గాలి తన సహజమైనటువంటి చలనాన్ని శూన్యంలోకి తీసేసింది. అంటే చలనం లేదు ఇప్పుడు గాలి. What could live without life force? ప్రాణశక్తి లేకుండా ఏది జీవిస్తుంది? Even stars and the heaven with its ruler Indra began to disintegrate. అంటే నక్షత్రాలు తర్వాత మిగతా స్వర్గం అన్నీ కూడా ఇంద్రుడితో Atomic particle is small. ఒక పర్వతంతో పోలిస్తే సబ్-అటామిక్ అంటే పర్వతం అంటే చిన్నది, చాలా చిన్నది. In relation to the infinite,
The entire universe is a subatomic particle. ఆ మొత్తం కలిస్తే ఈ జగత్తు అనేది ఒక చిన్న పరమాణువు కంటే చిన్నది. మేడం మీ వాయిస్ కొద్ది బ్రేక్ అవుతుంది. Creation is like a dream. ఈ సృష్టి అనేది ఒక కళ లాంటి. As a particle of consciousness moves in space, చైతన్యం ఒక చిన్న అంశం ఆ అంటే స్పేస్ అంటే శూన్యంలో కదిలినట్టుగా it does there what it did here earlier. అది అంతకు ముందు ఏం చేసిందో ఇప్పుడు అక్కడ అదే చేస్తుంది. Thus, the sequence of time arises. ఈ విధంగా సమయం అన్నది మొదలైంది. As well as spatial distinctions like above, below, and so on. తర్వాత పైన కింద ఇలాంటివన్నీ కూడా మొదలయ్యాయి దిక్కులు. Though it is of the nature of pure space or void, ఇది పవిత్రమైనటువంటి ఆ శూన్యమైనా సరే శూన్యస్థితికి చెందినైనా it seems to become time, space, action, matter, and awareness of the meaning of words. ఇది సమయము, స్థలము, ద్రవ్యము, అవేర్నెస్ అంటే అవేర్స్ అంటే శూన్యము, తర్వాత ఎరుక అనేవిగా మొదటి అంటే విడదీయబడింది. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. ఏవం సంపద్యతే బ్రహ్మ తథా సంపద్యతే హరిః. ఈ విధంగా బ్రహ్మ పొందబడ్డాడు, ఆ విధంగా హరి కూడా పొందబడ్డాడు. ఏవం సంపద్యతే రుద్ర ఏవం సంపద్యతే కృమిః. రుద్రుడు అలాగే కృమిహివా క్రిమిహివా కృమిః అని ఉంది. ఓకే, అంతేనా? అంతే మేడం శ్లోకం. Even so, this consciousness becomes Brahma, the creator. ఈ విధంగా ఈ చైతన్యమే బ్రహ్మగాను, Even so, it becomes Hari or Vishnu. హరిగాను, విష్ణుగాను. Even so does it become Rudra. రుద్రుడుగాను. And even so does it become a worm. Worm, W-O-R-M, worm. క్రిమి అంటే ఒక చిన్న క్రిమిగాను. The entire universe is contained in a subatomic particle. మొత్తం అంతా ఒక చిన్న 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 సకలంగా అంటే ముక్కగా అయిపోయింది. అటామిక్ అంటే పరమాణు కంటే చిన్న సకలంగా. And the three worlds exist within one strand of hair. HAIR. మూడు జగత్తులు కూడా ఒకే ఒక వెంట్రుకలో భాగంగా అయ్యాయి. The cosmic person has two bodies. విశ్వ యొక్క వ్యక్తి శరీరాలు ఉన్నాయి. The superior body is pure consciousness and the other is the world. ఆ యొక్క ఉన్నతమైన శరీరం ఏంటంటే పవిత్రమైనటువంటి ఆ చైతన్యం అయితే, రెండవది ఈ జగత్తు.
He is able to view the world bracket లో like an egg from outside it. ఆయన ఈజ్ ఏబుల్ టు వ్యూ ద వరల్డ్ కదా, జగత్తుని ఆయన మళ్ళీ చదవండి. ఈజ్ ఏబుల్ టు View the world from outside it. అది ఎలాగంటే లైక్ ఎన్ ఎగ్ యాజ్ ఏ హెన్ డస్ అనేసి ఇచ్చినారు బ్రాకెట్స్ లో మేడం. ఒక కోడి పెట్టినటువంటి ఒక ఇలా అంటే గుడ్డులాగా ఆయన చూడగలడు ఈ ప్రపంచాన్ని. He divided the egg into two. ఆ గుడ్డు రెండుగా విడదీసింది. The upper part he called the sky or the heaven. పైన భాగాన్ని ఆకాశం మీద స్వర్గముగా, And the lower part he called the earth. కింద నుండి దాన్ని భూమిగా విడదీశారు. Heaven is his head as it were. స్వర్గం అనేది ఆయన తల, And earth is his feet. Earth is his feet. భూమి ఆయన పాదము. The other elements of the universe are his other limbs and parts of the body. ఇతర అంటే ఇతర మూలాలని అంటే ఇతర ఇతర పంచభూతాలు అన్నది అతని శరీరంలో ఉన్నది. వినపడుతుందా? అందరికి వినపడుతుందా? నాకు అసలు వినపట్లా. మేడం మీ వాయిస్ ప్రాబ్లం లో ఉంది మేడం. కంప్లీట్ గా 10% కూడా వినపట్లేదు మేడం. మొత్తం బ్రేక్ అయిపోతుంది. అతను ఒకసారి మళ్ళీ చదవనా మేడం? Heaven is his head as it were, and earth is his feet. The other elements of the universe are his other limbs and parts of the body. అతనికి ఇతర ఎలిమెంట్స్ అన్ని కూడా అతని ఇతర అవయవాలు కానీ శరీర అవయవాలు కానీ ఉన్నాయి. However, since he is pure consciousness, all these are only notions. కానీ ఆయన పవిత్రమైనటువంటి ఆ చైతన్యం అవ్వడం కారణంగా కేవలం భావాలు. All actions that take place in this world originate in him. ఈ ప్రపంచంలో జరుగుతున్న అన్ని పనులు ఆయన నుంచే ఆరిజినేట్ అవుతున్నాయి, ఆయన నుంచే ప్రారంభం అవుతున్నాయి. On account of him, the world is seen to be real. ఆయన వల్లనే ఈ జగత్తంతా నిజంగా కనిపిస్తుంది. He exists in that cosmic body as you exist in your heart. నీవు నీ హృదయంలో ఉన్నట్టుగా ఆయన ఈ విశ్వ శరీరంలో ఉన్నాడు. When you are in meditation. నీవు ధ్యానంలో ఉన్నప్పుడు అలా జరుగుతుంది. So Vasishtha continued. వారు ఇంకా చెప్తున్నారు. While the creator continued to meditate, I looked around.
ఇంకా ఆ సృష్టికర్త ధ్యానం చేస్తూ ఉంటే నేను చుట్టూ చూశాను. I saw a sun arising in every direction, 10 of them. ఎవరి డైరెక్షన్? I saw a sun arising in every direction, hyphen 10 of them. సూర్యుడు అన్ని వైపులా ఉదయిస్తున్నట్టు నాకు కనబడ్డాడు. అంటే ఒక 10 సూర్యుడిని చూశాను. Another arose from the bowels of the earth. మరొకడు ఆ లోపల భూమి యొక్క లోపల నుంచి ఉద్భవించాడు. The 11th. ఆయన 11వ వాడు. 3 more looked like the 3 eyes of Rudra. మరొక ముగ్గురు రుద్రుని యొక్క 3 కళ్ళుగా, And together they formed the 12th. ఆ విధంగా మొత్తం 15. The universe was reduced to ashes by the eyes of Rudra. మొత్తం విశ్వం అనేది రుద్రుడి యొక్క కళ్ళ వలన మారింది. Only 2 objects remained unaffected. 2 వస్తువులు ఏమీ ప్రభావితం కాకుండా మిగిలిపోయి. Space, because it was all pervading. శూన్యం అదంతా ఉంది కనుక. And gold, because it was pure. బంగారం అది పవిత్రమైంది కనుక. Nothing else was left. ఇంకేమీ కూడా మిగలలేదు. Future generations could only wonder. రాబోయే భావి జనరేషన్స్ అంటే ఆ భావి జనరేషన్స్ సంతతులన్నీ కూడా ఆశ్చర్యపోతాయి అన్నమాట. ఇప్పుడు ఓన్లీ వండర్. Perhaps there was a world, a universe, a creation before. బహుశా ఇప్పుడు ఒక ప్రపంచం, ఒక సృష్టి, ఒక అంటే క్రియేషన్ అంటే అంతే ఇవి ఉండేవి మొదట అని వాళ్ళు అనుకుంటారు రాబోయే జనరేషన్. Then terrible winds dried everything. ఇప్పుడు భయంకరమైన గాలి అన్నిటినీ ఎండబెట్టి. This was followed by dreadful clouds which showered adamant and thunderbolt. అంటే భయంకరమైనటువంటి మేఘాలు, ఉరుములు ఇవన్నీ కూడా దాని తర్వాత వచ్చాయి. There was total darkness. అక్కడ పూర్తి అంధకారమే ఉంది. Only the vital air or prana, which presides over the disintegration of matter, sustained the disintegrating objects. ద్రవ్యం అంతా కూడా డిసింటిగ్రేషన్ నశించిన తర్వాత ఒక్క ప్రాణమే మిగిలింది. The entire space was filled with flying cities, demons, fire, serpents. మొత్తం అక్కడ ఉన్నటువంటి స్పేస్ అంతా ఎగురుతున్నటువంటి పట్టణాలు, ఇంకా ఏంటండి సిటీస్, Demons, రాక్షసులు, fire, serpents, పావులు, suns, suns, అంటే సూర్యుళ్ళు, which looked like so many flies and mosquitoes. అవి ఎలా కనబడుతున్నాయంటే దోమల్లాగా, ఈగల్లాగా కనిపిస్తున్నాయి. The 3 elements, bracket lo water, fire and wind, were completely out of control. నీరు అంటే నీరు, నిప్పు, గాలి ఇవేమోని అదుపులో లేవు.
there was total darkness. అక్కడ పూర్తి అంధకారమే ఉంది. Devoid of the veil of creation, డివైడ్ ఆఫ్ veil, V-E-I-L, of creation, ముసుగు, క్రియేషన్ యొక్క ముసుగు అనేది లేకుండా that which remains after the total destruction of what is known as creation alone existed. అక్కడ ఏమిటి మిగిలింది అంటే కేవలంగా వాట్ ఈజ్ రిమైన్స్, తర్వాత ఏంటండి, That remains after the total destruction of what is known as creation alone existed. అంటే ఇదంతా నాశనం అయిన తర్వాత క్రియేషన్ అన్నదే మిగిలింది. Once again, there was fullness, the fullness that becomes apparent, అక్కడ మళ్ళీ పరిపూర్ణత్వం అది కూడా ఉన్నట్టుగా కనబడేది. when the diverse creatures are destroyed, విభిన్నమైనటువంటి క్రీచర్స్ అంటే జీవులన్నీ అంటే అవి పూర్తిగా నాశనం అయిపోయాక the fullness that was there all the time, అక్కడ పరిపూర్ణత్వం అన్ని సమయాల్లో ఉంది. there was no space, అసలు అక్కడ శూన్యం అన్నది ఏమీ లేదు, స్థలము కానీ శూన్యం కానీ, there were no directions, దిక్కులు లేవు, there were neither elements nor a creation, అక్కడ పంచభూతాలు కానీ సృష్టిలు కానీ ఏమీ లేవు. there was but one limitless ocean of consciousness. చైతన్యం యొక్క సముద్రం లాంటి చైతన్యమే అక్కడ ఉన్నది, హద్దులు లేని చైతన్యం ఉంది. I saw the Creator seated in meditation, surrounded by the first principles. నేను అక్కడ క్రియేటర్ అంటే సృష్టికర్త ధ్యానంలో ఉండడం, ఆయన చుట్టూ ఆ ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది ఆవరించబడి ఉంది. ఏంటి ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే The 12 sons also arrived there and entered into meditation. ఆ ద్వాదశ సూర్యులు అక్కడికి వచ్చి వాళ్ళు కూడా ధ్యానంలో ఉన్నారు. I saw them as one sees dream objects or manifestations of mental conditioning. నేను వాటిని ఒక వ్యక్తి తన స్వప్నంలో ఉన్న దృశ్యాలు చూసినట్టుగా లేదా తను ఊహించుకున్నటువంటి విషయాలను చూసినట్టుగా నేను చూస్తున్నాను. Not as the materialization of dream objects. అంతేగాని స్వప్నంలో ఉన్న వస్తువులేమో నిజంగా కనబడినట్టుగా కాదు. I then realized that all of them were pure void. ఇవన్నీ కేవలం శూన్యమని నేను గ్రహించింది. That very instant they vanished from sight. ఆ క్షణంలోనే అవి కనుచూపులోంచి అదృశ్యమైంది. Even the world of the Creator had been destroyed. ఆ క్రియేటర్ యొక్క ప్రపంచం కూడా నాశపోతుంది. I saw a fearsome form. ఒక భయంకరమైన రూపాన్ని నేను చూశాను. He was like embodied dissolution of the universe. అంటే ఈ విశ్వ విలీనం రూపం దాల్చినట్టుగా He shone by his own radiance. ఆయన తన యొక్క ప్రకాశం వల్లే కనబడ్డాడు. I thought this is Rudra and bowed to him. నేను రుద్రుడు అని అనుకుని నేను నమస్కరించాను. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. సరే. కాకుత్స రుద్రనామాస వాహంకార తయోత్తితః
ఉమ్. విషమై కావిమానాత్మ మూర్తిరస్యామలం నభః. ఉమ్. చదవండి నేను శ్యామలం మలహ చీకటి శ్యామలం. ఉమ్. ఓ రామ, హీ ఈజ్ ద యుగో సెన్స్. ఆయనే ఆ అహంకారం. He is devoted to the disturbance of the equilibrium. ఆయన ఈ సమతా స్థితికి డిస్టర్బెన్స్ కలిగించిన మళ్ళీ చదవండి అది ఈ క్రియేటెడ్. He is devoted to the disturbance of equilibrium. ఆయన సమతా స్థితిని డిస్టర్బ్ చేసిన వాడుగా కనబడ్డాడు. His form is pure space or void. మళ్ళీ చూడండి, ఆయన సమతా స్థితిని డిస్టర్బ్ చేసిన వాడి విధంగా ముందు ఉన్నాడు. తర్వాత His form is pure space or void. ఆయన యొక్క రూపం కేవలంగా ఆ శూన్యము అనేగానే ఉంది. Therefore, his color is like that of space. ఆయన యొక్క రంగు స్పేస్ యొక్క రంగుగా ఉంది. The five senses are his faces. పంచ భూతాలు అవి పంచ ఇంద్రియాలు కూడా ఆయన ముఖాల్లాగా ఉన్నాయి. The five organs of action and their fields are his 10 arms. పంచేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఆయనకి His 10 arms. ఆయన యొక్క 10 భుజాలుగా ఉన్నాయి. This form of Rudra is but a small particle of the infinite consciousness. రుద్రుడి యొక్క ఈ రూపం ఆ అనంత చైతన్యంలో ఒక చిన్న భాగంగానే ఉంది. చిన్న పార్టికల్ అంటే ఓకే చెప్పండి మేడం. అంటే ఈ రుద్రుడి యొక్క ఆకారం ఒక చిన్న శకలం అంటే ముక్కగా ఉంది అనమాట. ముక్క కూడా కాదు, ఏమంటారు పార్టికల్ అంటే ఒక అతి చిన్న రేణువుగా ఉంది. He exists as movement in Chidakasa. ఆయన చిదాకాశంలో చలనంగానే ఉన్నాడు. And as air in both the physical space and in living beings. భౌతికమైనటువంటి స్థలంలో కానీ మనుషుల అంటే లివింగ్ బీయింగ్స్ అంటే జీవులలోని గాలిగా కూడా ఉన్నాడు. In course of time, when all these movements come to an end, he attains supreme equilibrium. క్రమేణా ఈ రకమైన చలనాలు ఆగిపోయినప్పుడు పూర్తి సమతా స్థితి. Since he is attained by the goodness and his very existence is for the good of all, ఆయన మంచి అన్నది అన్నది కనుక ఆ మొత్తం ఎగ్జిస్టెన్స్ అన్నిటి యొక్క శుభకరంగా అయిపోయింది. ఇది శుభంగా he is known as Shiva. అతన్ని శివుడు అంటే మంగళకరం. He then attains to the state of supreme peace. ఆయన అప్పుడు ఆ అనంతమైనటువంటి శాంతిని పొందాడు. And is therefore known as Krishna. ఎందుకని అప్పుడు అతన్ని కృష్ణుడు అని అంటున్నారు. He himself creates the whole universe. ఆయన తనకు తానుగా ఈ మొత్తం విశ్వం అంతటిని And he drinks the one ocean of cosmic being. ఆయన ఈ అంటే ఈ విశ్వం యొక్క ఈ సముద్రం అనే దాన్ని ఆయన తాగేది. And attains so that supreme peace.
ఆయన కూడా ఆ, ఉన్నతమైనటువంటి శాంతిని పొందారు. Vasishtha continued. ఉమ్. Rudra began to dance in space. రుద్రుడు స్పేస్ లో నృత్యించడం మొదలుపెట్టాడు. I saw a shadow behind him. ఆయన వెనక నేను ఒక నీడను చూశాను. How could shadow exist without the sun? సూర్యుడు లేకుండా ఆ నీడ ఎలా ఉండగలదు? As I was reflecting over this phenomenon, ఈ విషయం మీద నేను ఆలోచిస్తుంటే that shadow, bracket lo female, stepped in front of Rudra and she was dancing too. ఆ నీడ రుద్రుడు ఎదురుకుండా వచ్చి తను కూడా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. She was thin and huge. ఆవిడ ఇది చాలా సన్నంగా పెద్దగా ఉంది. Her mouth emitted fire. ఆవిడ నోట్లోంచి నిప్పు వస్తుంది. She was Kalaratri, the night of death. ఆవిడే కాలరాత్రి, నిప్పు యొక్క రాత్రి. Holy men call her Kali. పవిత్రమైన వ్యక్తులు ఆమె కాలి ఉంటారు. She playfully strung the mountains into a garland for herself. ఆవిడ ఆటలాగా ఈ పర్వతాలన్నీ తనకి మాలలాగా వేస్తుంది. The three worlds became mirrors in the three parts of her body. ఆవిడ మూడు శరీర భాగాన్ని మూడు ప్రపంచంలో అర్థంగా ఉన్నాయి. The entire universe was in constant motion because she was dancing. మొత్తం విశ్వం అంతా కూడా పూర్తిగా చూస్తున్నట్టుంది, ఎందుకంటే ఆవిడ డాన్స్ చేస్తుంది కనుక. From another point of view, of course, they were firmly established in her. మరొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అవన్నీ ఆవిడలోనే ఉన్నాయి స్థిరంగా. Even as I was looking, they appeared, disappeared, and reappeared. నేను అలా చూస్తుంటే అవి కనబడ్డాయి, మళ్ళీ అదృశ్యమైపోయి మళ్ళీ కనబడ్డాయి. The revolving firmament looked like her flowing garment. పర్మనెంట్ అంటే స్థిరమైనటువంటి ఇక్కడ ఏంటి, ఇక్కడ పర్మనెంట్ రివాల్వింగ్ పర్మనెంట్ అంటే చుట్టూరా తిరుగుతుంది ఆ స్థిరంగా ఉన్న పర్మనెంట్. పర్మనెంట్ అంటే ఒకసారి చూడండి. ఖగోళము ఆకాశం అని అన్నాడు. అదేమో అదేమో చుట్టూ తిరుగుతున్నట్టుగా ప్లేన్ పర్మనెంట్ కదా. Looked like her flowing garment. ఆవిడ యొక్క నగలాగా ఉంది, అంటే ఇది అటు ఫ్లోయింగ్ అంటే ప్రవహిస్తున్న, గార్మెంట్ అంటే ఆ డ్రెస్ లాగా ఉంది. But nothing really happened. కానీ ఏం జరగలేదు. By her dance, she created and dissolved the universe moment after moment. క్షణక్షణంలోని ఆవిడ తన డాన్స్ తోటి యూనివర్స్ అంటే విశ్వాన్ని సృష్టించింది. There And was, dissolved. Created there the was universe. neither, sorry madam, dissolved the universe moment after moment. అంటే ఒకసారి క్రియేట్ చేస్తుంది, మళ్ళీ దాన్ని క్షణక్షణంలో. There was neither a male nor a female, nor did they dance.
అక్కడ ఒక మేల్ కానీ ఫీమేల్ కానీ లేదు, లేకపోతే వాళ్ళు డాన్స్ చేయడం అంతకంటే లేదు. The Chidakasa itself is Shiva, bracket lo Rudra. ఆ చిదాకాశమే రుద్రుడుగా లేక రుద్రుడుగా ఉన్నారు. His own dynamic energy is non-different from him and inseparable. ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి తనకంటే వేరుగా లేదు. Only the eternal, infinite consciousness existed. ఆ అనంతమైన ఇన్ఫినిట్ అన్న ఇటర్నల్ అంటే శాశ్వతమైన అనంతమైనటువంటి ఆ చైతన్యం ఒక్కటే ఉంది. The Lord himself took on the appearance of Rudra. ఆ ప్రభువే ఈ విధంగా రుద్రుడు కనబడ్డాన్ని తీసుకున్నాడు, అంటే రుద్రుడు కనబడేటట్టుగా చేసాడు. But in fact, he was formless. నిజానికైనా రూపరహితం. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది మేడం. ఉమ్. చేతనత్వ తథాభూత ఉమ్. స్వభావ విభవా ధృతే. చేతనత్వ యథాభూత, చేతనత్వమే స్వభావ సిద్ధంగా అలాగే తయారైంది. భూతంగా అంటే భూతం అంటే జీవిగా. స్థాతుం న యుజ్యతే తస్య యథా హేమ్నో నిరాకృతి. చదవండి, మీనింగ్ చదవండి. It is not appropriate even to assume that the infinite consciousness అంటే ఆ అనంతమైన చైతన్యాన్ని assume అంటే ఊహించడానికి కూడా లేదు. which had become manifest in all its glory ఇది అంతటిలోని వైభవంతో మేనిఫెస్ట్ రూపం దాల్చి on account of its inherent nature దానికి ఉన్నటువంటి స్వభావం కారణంగా would suddenly be without it. మళ్ళీ ఒక్కసారిగా అది లేకుండా కూడా అయిపోతుంది. Just as gold cannot be without any form whatsoever. ఎలాగైతే బంగారం ఏ రూపం లేకుండా ఎలా ఉండదో Consciousness is never without some movement within itself. కాన్షియస్నెస్ చైతన్యం అనేది ఏ రకమైన కదలిక లేకుండా ఉండదు. Birth, death, Maya, delusion, జననం, మరణం, మాయ, భ్రాంతి, ఇవన్నీ wisdom, bondage, liberation, జ్ఞానం, బంధం, ముక్తి, good and evil, మంచి చెడులు, you and I, నీవు నేను, and all the rest of it, మిగతావన్నీ the deities and the natural forces, అవన్నీ కూడా అంటే దేవతలు, సహజమైన ప్రకృతి సిద్ధమైన శక్తులు are nothing but the infinite consciousness to the enlightened. ముక్తి చెందిన వాళ్ళకి ఇదంతా కేవలంగా అనంత చైతన్యమే కలగాలి కనిపిస్తుంది. He does not see diversity. ఆయన ఇక్కడ భేదాలు చూడదు. I saw only that space which was supreme peace. నేను ఆ ఒక్క స్పేస్ ని చూశాను, అది కేవలంగా ఉన్నతమైనటువంటి శాంతి. And I experienced it in the form which I have described. నేను దాన్ని నేను వర్ణించినటువంటి రూపంలో అనుభూతుంది. No one else saw it
that way. నేను చూసినట్టుగా ఇంకెవ్వరు చూడలేదు. That movement was experienced by me as the dance of the Lord. ఆ కదలిక నా చేత అనుభూతి ఏంటంటే ఆ ప్రభువు యొక్క డాన్స్. On account of my own psychological conditioning. నాకున్నటువంటి మానసిక కండిషన్ కారణంగా నాకు అలా కనబడింది. The notion of motion in consciousness is ignorance. చైతన్యంలో ఉన్నటువంటి ఆ కదలిక అనే భావన అజ్ఞానంతో వచ్చింది. Whatever there is and functions here is real to the self. అక్కడ ఏదుందో ఇక్కడ ఏంటైతే పని చేస్తుందో అది సెల్ఫ్ అంటే ఆత్మలో సత్యంగా ఉంది. And not to another who does not perceive it. దాన్ని ఎవరైతే పొందలేదో వాళ్ళకి అది నిజం అనిపించదు. And is unaware of it. దాన్ని తెలియకుండా ఉన్నారు. An imaginary city is imagination, not city. ఊహాత్మకమైనటువంటి పట్టణం అంటే అది ఊహ మాత్రమే, అది పట్టణం కాదు. Kalaratri is to the Lord what movement is to air. కాలరాత్రి అనేది ప్రభుకి మాత్రమే. ఎలా అయితే గాలికి మూమెంట్ ఉంటుందో ఆయనకి కాలరాత్రి అలా ఉంటుంది. While she continues to dance in this fashion in space, ఈ విధంగా ఆ కాలరాత్రి స్పేస్లో డాన్స్ చేస్తూ ఉండగా చేస్తూనే ఉన్నాయి. by accidental coincidence, కాకతాళీయంగా అలా జరుగుతుంది. మేడం మీ వాయిస్ బాగా డిస్టర్బ్ అవుతుంది మేడం. ఏం చేయగలం, కాకతాళీయంగా అలా జరుగుతుంది అనమాట. By accidental coincidence, she comes into contact with the Lord. కాకతాళీయంగా ఆ ప్రభువుతో కాంటాక్ట్ లోకి వచ్చేసింది. She is instantly weakened and made thin and transparent. She is instantly weakened ఆవిడ and క్షణంలోనే వీక్ అయిపోయింది. అంటే వీక్ అయిపోయి వీకెండ్ అంటే ఇది వీక్ చేసేయడం మేడం. WEKENED. WEAKE అనేది అదే వీకెండ్ అంటే నీరసం అయిపోయింది. And made thin and transparent. ఆవిడ సన్నంగాను ట్రాన్స్పరెంట్ గాను అయిపోయింది. She becomes of the form of the Lord himself. ఆమె ఆ ప్రభు యొక్క రూపంగా ఉంటుంది. Like the river entering the ocean. ఎలాగైతే నది సముద్రంలో కలుస్తుందో ఆ విధంగా ఆవిడ. The Lord shines one without a second. ఆ ప్రభు ఒకటి రెండవది లేకుండా ప్రకాశిస్తున్నాడు. The energy of consciousness dances until it beholds the glory of nirvana. ఆ చైతన్యం యొక్క స్థితి అది నృత్యం చేస్తూ అది నిర్వాణ స్థితిని పొందే వరకు అలాగనే చేస్తుంది. When it beholds consciousness, it becomes pure consciousness. అది ఎప్పుడైతే కాన్షియస్నెస్ పట్టుకుందో అది పవిత్రమైన కాన్షియస్నెస్ గా అయిపోతుంది. Shortly after that, Rudra became as light as cloud and smaller than an atom. కొంతసేపు అయిన వెంటనే రుద్రుడేమో
రుద్ర బికేమ్ క్లౌడ్స్ అనా as light as cloud. మేఘాలంతా చిన్నగా అయిపోయి Smaller than an atom. పరమాణువు కంటే చిన్నగా అయిపోయింది. He became invisible. ఆయన అదృశ్యమైపోయింది. He had become one with the absolute Brahman or pure consciousness. ఆయన ఆ పరమమైన పరబ్రహ్మతో ఒకటిగా అయిపోయింది, లేకపోతే ఆ పవిత్రమైన చైతన్యంతో ఒకటిగా అయిపోయింది. All this I saw in that rock by the divine eye. ఇవన్నీ కూడా నేను ఆ రాక్ అంటే ఆ పెద్ద రాతిలో చూశాను, దైవ దృష్టితో. Of course, if one sees the rock with the physical eye as if it lies at a distance, ఎవరైనా భౌతికమైన కంటితో ఏదో కొంచెం దూరంలో పడి ఉన్నదని చూడగలిగితే only the rock is seen. అప్పుడు కేవలంగా రాయిగానే కనిపిస్తుంది. In every part of the rock, I saw this creation. ఆ రాయి యొక్క ప్రతి భాగంలోని ఈ సృష్టిని నేను చూశాను. Sustenance and dissolution take place. దాని యొక్క పోషణ, దాని యొక్క విలీనం అంటే నాశనం రెండు కూడా జరుగుతాయి. I saw the universe in the past, present, and future. నేను జగత్తు, దాని భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని చూశాను. ఇక్కడికి ఆపుదాం మేడం, టైం అయింది. కేవలంగా ఇది చెప్తున్నారు. ఇది ఏ విధంగా అద్భుతమైనటువంటి ఆ శూన్యంలో సమస్తము, శూన్యం అంటే అనంత చైతన్యంలో ఉన్నాయి అని మన ఊహ కట్టిస్తాయి. అలాంటివన్నీ చెప్పింది. ఓకే, ఆ చైతన్యంలో ఒకసారి రుద్రుడు వచ్చినట్టుగా ఇది మళ్ళీ ఆయన మొత్తం వశిష్ఠుల వారే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా మేడం, అతని యొక్క ఎక్స్పీరియన్స్ లాగా? ఆయన చూసినట్టు చెప్తున్నారు. ఒక పెద్ద రాయి, ఆ రాయిని చూస్తుంది, రాయిగానే కనిపిస్తుంది. అందులో రుద్రుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకి వెనకాల ఒక నీడలో ఉంది, అది కాళరాత్రి. ఆయనతో పాటు తను డాన్స్ చేశారని, ఆ తర్వాత వాళ్ళిద్దరు విలీనం అయిపోయారని, అంటే అన్ని సృష్టి వస్తున్నది విలీనం అయిపోతున్నాయని, అందులో నువ్వు పెద్ద పెద్ద విశ్వాలు కూడా చిన్న చిన్న సబాటామిక్ పార్టికల్స్ గానే ఉన్నాయని. అదే అన్ని కనిపిస్తున్నాయి అని, మళ్ళీ ఇలాంటిది ఏమి జరగలేదు అన్నారు కూడా మధ్యలో కదా మేడం. అన్ని డాన్సులు అయినాయి, అదైనాయి అని అన్ని, మళ్ళీ ఏమి జరగలేదు అన్నారు. విలీనం అయిపోతున్నాయి మళ్ళీ అని. అలాగా అంటే ఇది కేవలంగా భావన మాత్రమే అని ఒక దగ్గర, ఇదంతా కేవలంగా పరమాత్మ చైతన్యం నోషన్ గానే ఉన్నాయి, అక్కడ చైతన్యమే ఉంది. అలా ఆయనే కృష్ణుడై, ఆయనే కృష్ణుడిగా అయిపోయాడని, ఆయనే శివుడని, ఆయనే రుద్రుడని అలాగ పేర్లు పెట్టారు కాసేపు. మళ్ళీ ఫైనల్ గా ఒక క్లౌడ్ అయిపోయి అక్కడ నుండి ఆటం అయిపోయి మళ్ళీ విశ్వంలోకి కలిసిపోయారని. సో ఏమీ లేదు, ఇదంతా కూడా విశ్వంలో కదలిక అంటేనే చైతన్యము. చైతన్యం వల్లనే అవన్నీ అట్లా మనకి దృశ్య రూపంలో ఆయనకి కూడా కనిపించినట్లుగా, అసలు ఏమి లేనట్టుగా, మళ్ళీ చైతన్యం అంటే ఒక చలనం మాత్రమే అన్నట్టుగా చెప్పారు. అంటే ఊహాజనితంగా మనకి దృశ్య రూపం ఎట్లాగో జగత్తు ఉందో ఆయనకి అలాగే కనిపించినట్లు. ఏంటంటే ఇప్పుడు మనకి జగత్తులన్నీ కూడా కేవలంగా భావమాత్రంగానే జగత్తులో వస్తువులు నోషన్స్ మాత్రమే. అలాగే కూడా ఉంది లేదు, అది క్రియేట్ అయినట్టే ఉంటుంది, కానీ అది కేవలంగా మళ్ళీ అందులోనే విలీనమైపోతుంది.
మనం ఏం దీనికోసం మాట్లాడడానికి ఇంకా లేదు నాకు అనిపించలేదు. అదే అదే ఎందుకంటే ఆ ఉన్నదాన్ని మనం గ్రహిస్తున్నాం, మనం దీన్ని పోల్చి ఏమీ చెప్పలేం. అవును అదే అంటే మనకి ఎన్నో రకాలుగా కనిపిస్తుంది కానీ ఇదంతా విశ్వ చైతన్యం యొక్క చలనం తప్పితే ఏమీ లేదు. కాసేపు సముద్రాన్ని తాగేశాడని చెప్పారు శివుడు కదా, విశ్వం అనే సముద్రం. విలీనం అయిపోయింది. అదే ఏదో తాగి డ్రింక్ డ్రాంక్ అని అట్లా అంటే తాగేసినట్టుగా కాసేపు కనపడకుండా పోయినట్టుగా అది. సో అంతా విశ్వంలో జరిగే ఆ మార్పుల్ని ఆ విధంగా వర్ణించుకుంటూ వచ్చారు. విలీనం అయిపోవటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ ఆగిపోవటం, మళ్ళీ కొత్తవి జరగటం, అది అంతం లేకుండా నడుస్తూనే ఉంటది. అదే చలనం, అదే చైతన్యం, అదే విశ్వం, అదే కాస్మాస్, అదే సూర్యుడు. దాన్ని మనం అలా జ్ఞాపకం పెట్టుకోవడం ఇంకా అంతకంటే దాని మీద కామెంట్ చేయడానికి లేదు. అంటే ఏది లేదు అనేది మాత్రం మనం గ్రహించాలి. అదే విలీనం అవుతుంది, వస్తుంది, మళ్ళీ విలీనం అయిపోతుంది అన్నట్టుగా. విలీనం విలీనం అయిపోతూ ఉంటాయి, మళ్ళీ పడతాయి, మళ్ళీ విలీనం అయిపోతాయి. అదే అదే సరే ఓకే. అవునా?